అండ్ సార్ అందరికీ కూడా ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ని లక్షలు కోట్లలో ఆడుతూ ఉన్నారు. ఈ మనీ వీళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్లోని అంటే చాలా వరకు బ్యాంకుల్లో వీళ్ళ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరగవు. మరి వీళ్ళు ఈ క్యాష్ అంతా ఏ విధంగా తీసుకుంటారు? బెట్టింగ్ చేయమని చెప్పేటోడు వీళ్ళకి క్యాష్ని ఏ విధంగా ఇస్తాడు అనే క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు ఏమైనా అంటే మీకు కొంచెం అవగాహన ఉంటుంది, మీకు మనీని వాళ్ళు ఎట్లా ఆఫర్ చేస్తారు? మీ పర్సనల్ అకౌంట్స్ ద్వారా లేకపోతే క్యాష్ రూపంగా ఇస్తారా? బేసిక్గా ఏ ప్రమోషన్ చేసినా కానీ ఇప్పుడు గేమింగ్ అయినా సరే ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి మనం. ఇప్పుడు వీళ్ళది ఎట్లా జరుగుతుందన్న నాకు తెలియదు. సో ఐ కెన్ షో యూ మై ఇన్వాయిస్లో నాది ఇంకో ఫోన్ ఉంటుంది. సో ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి, ఒక బిల్లింగ్ అడ్రస్ ఉంటుంది, దానిలో మన పాన్ నెంబర్ ఉంటుంది, మన బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్లస్ ఆ కంపెనీ ఎక్కడి నుంచి అయితే మనకు డబ్బులు వస్తున్నాయో దానిది బిల్లింగ్ అడ్రస్ ఉంటుంది, జిఎస్టీ నెంబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళకి మనం ఇన్వాయిస్ పంపించినప్పుడు ఆ ఇన్వాయిస్ ఇప్పుడు వెంటనే డబ్బులు ఇవ్వరు. ఒక జాబ్ అయిపోయిన తర్వాత అంటే ఒక ప్రమోషన్ అయిపోయిన తర్వాత దగ్గర 70 days. ఒక్క నిమిషం, ఇది ప్రూఫ్ చూపిస్తావా మీకు ఇప్పుడే? సి పేమెంట్ టర్మ్స్ వి అగ్రీడ్ అపాన్ 100% విత్ ఇన్ 60 days to 75 days ఫర్ గోయింగ్ లైవ్. సో డస్ ఇట్ వర్క్ ఇఫ్ ఐ షేర్ ద ఇన్వాయిస్ డీటెయిల్స్ అరౌండ్ దట్ టైమ్? సో దిస్ ఇస్ ఫర్ హీరో ఉండ తెలుసు కదా దాని గురించి. సో హీరో లాంటి ప్రమోషన్ చేస్తేనే 60 to 75 days టైం తీసుకుంటారు పేమెంట్ చేయడానికి. ఇప్పుడు మనం వాళ్ళకి ఇన్వాయిస్ క్రియేట్ చేసిన తర్వాత మనది TDS కట్ అవుతుంది, ట్యాక్స్. గవర్నమెంట్కి ఏదైతే ట్యాక్స్ ఉంటుందో ఆ ట్యాక్స్ కట్ అవుతుంది. ప్లస్ ఆ ట్యాక్స్ మనం ఎంత సంపాదించినా సరే గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది కట్టాలి. నాకు తెలిసి ఇప్పుడు ఇవన్నిట్లో నేను లేను కాబట్టి వీళ్ళకి డబ్బులు ఎట్లా వస్తున్నాయి ఏం సంగతి అన్నది నాకు కూడా ఒక పెద్ద మిస్టరీ. ఎందుకంటే ఇన్ని డబ్బులు అయితే వస్తున్నాయి వీళ్ళ దగ్గరికి, డబ్బులు వస్తలేదని కాదు. ఎందుకంటే డబ్బులు రాంది వీళ్ళు సడన్ గా కార్లు కొనడం, సడన్ గా బైకులు కొనడం, అది మళ్ళీ మామూలు కార్లా అసలు. మీరు నమ్మరు, నా దగ్గర ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడితే ఒక హిమాలయన్ 450 ఓన్ బై, అసలు ఎలాంటి లోన్ అది లేకుండా హిమాలయన్ 450 నా దగ్గర ఉంది. దానికి కాస్ట్ 3,50,000. ఓకే, అది కొనడానికి నా దగ్గర 7 lakhs బండి ఉండే, 7,60,000 రూపీస్ బండి ఉండే. ఫోటోనా ఇది. సో ఆ బండి అమ్మేస్తే ఒక 4 lakhs వచ్చినాయి. 4 lakhsలో 2 lakhs నేనే డౌన్ పేమెంట్ కట్టిన. ఆ డౌన్ పేమెంట్ మిగతా 2 lakhs అవుతుందో అది ఈఎంఐకి. ఆ 2 lakhs తీసుకొని మళ్ళీ 1.5 lakh నా సొంతంగా డబ్బులు వేసుకొని ఇంకా చాలరా నాయన ఈఎంఐలు నా వల్లే కాదు, నెట్ క్యాష్ పెట్టి బండి తీసుకుందాం, మళ్ళీ ప్రతి నెల దాన్ని పార్కింగ్లో పెట్టి ప్రతి నెల 10,000 ఈఎంఐ కట్టడం అవసరమా అని చెప్పి దాన్ని తీసేసి నెట్గా ఒక బండి తీసుకున్నాను. అది నా అచీవ్మెంట్. ఇన్ని సంవత్సరాలు నేను యూట్యూబ్ చేసి సంపాదించిన డబ్బులు, సంపాదించిన దానికంటే ఇంకా ఎక్కువనే పోయినాయి అనుకోండి. రీసెంట్గా నేను నార్త్ ఈస్ట్ ట్రిప్కి వెళ్ళిండే 30 days, దగ్గర 1.60 అయింది, 1,60,000 అయింది. అండ్ దాని రిటర్న్స్ 4,500 రూపీస్. అది యూట్యూబ్ నుంచి. బట్ నేమ్ అండ్ ఫేమ్ బ్రాండ్స్కి తెలియడం కానీ, అరే ఫలానా వ్యక్తి ఇది చేస్తున్నా అని చెప్పి అది లార్జ్ నెంబర్లో ఉంటుంది. మేబీ అది మనీ కాకపోవచ్చు, బట్ యూ వోంట్ గెట్ అట్లాంటి నేమ్ అండ్ ఫేమ్ మనకు దొరకదు. అట్లా ఇన్వెస్ట్ చేస్తేనే బ్రాండ్స్ మనల్ని నోటీస్ చేస్తాయి. ఇప్పుడు వెరీ సూన్ Insta360 అనే బ్రాండ్ కెమెరా పంపిస్తుంది మనకి, దగ్గర 40,000 రూపీస్ కెమెరా అది. అండ్ ఏ క్రియేటర్ దగ్గర లేదు, నాకు పంపిస్తున్నారంటే దే హ్యావ్ సీన్ సంథింగ్ కదా, వాళ్ళు ఏదో చూసిర్రు. ఇప్పుడు వేరే సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సరే ఉన్నాడు, ఆయననే అంటాడు, ఆయన నోట్తోనే అంటాడు నాకే బ్రాండ్స్ వస్తలేదు. నువ్వు ఇట్లాంటి కంటెంట్ చేస్తే ఎవరు వస్తారు భయ అని దగ్గరికి? ఏ బ్రాండ్ ఎందుకు వస్తుంది? నువ్వు గేమింగే ప్రమోట్ చేయాలి, నువ్వు కాంటెంట్ చేస్తే నీ దగ్గరికి బ్రాండ్స్ వస్తాయి. ఇప్పుడు జనాలకు కూడా కావాల్సింది ఏంది? క్రింజ్ కావాలి. క్రింజ్ నువ్వు చేయగలుగుతున్నావు, ఓకే, బీ హ్యాపీ విత్ ఇట్. ఓకే, సో చూడాలి మరి. అయితే ఇప్పుడు సజ్జనర్ గారు కూడా రియాక్ట్ అయ్యారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిలో కూడా భయం మొదలైంది. అండ్ ఎందుకు సెలబ్రిటీస్ ని ఫోకస్ చేయట్లేదంటే ఇవాళ వాళ్ళ లిస్ట్ కూడా బయటికి రావడం జరిగింది. మరి చూడాలి ఇక నుంచి అయినా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఆపుతారు అనుకుంటున్నారా లేదంటున్నారా? అంటే నన్ను ఏమంటా అంటే ఆల్రెడీ ఆపే స్టేజ్ కంటే చాలా ముందుకు వెళ్ళిపోయారు. సో వీళ్ళు ఎంతైతే సంపాదించిర్రో, డబ్బులు ఏదైతే సంపాదించిర్రో వాటిని మర్యాదగా తీసి గవర్నమెంట్కి ఇచ్చేసి ఇక పైన ఆపేస్తే బెస్ట్. అండ్ ఎవరైతే శిక్షకి అర్హులో వాళ్ళని తీసుకొని లోపలేస్తే కొంచెం వేరే వాళ్ళకి భయం అనేది వస్తుంది. ఆల్రెడీ భయం అనేది క్రియేట్ అయింది, ఆపేస్తున్నారు. కానీ ఒకవేళ నెక్స్ట్ టైం ఎవరైనా ఇఫ్ యూ కాట్ అంటే ఎవరైనా చేసి దొరుకుతున్నారంటే వాళ్ళకి స్ట్రిక్ట్గా ఇలాంటి పనిష్మెంట్ ఉంటుంది అని తెలుసుంటే చెయ్యరు. బట్ ఆ పనిష్మెంట్ని మాత్రం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం ఇది. ఇప్పుడు స్పీడ్గా వార్నింగ్ ఇచ్చి వదిలిపెడితే సరిపోదు. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ సడన్ గా అడిగిన వెంటనే మీరు కూడా రెస్పాండ్ అయ్యి ఓకే అన్నారు.
రైట్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఓకే గతంలో చేసిన నిజ నిజాలు తెలుసుకొని వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ నాట్ అని తెలుసుకొని ఆపేసి ఇవాళ మీరు చెయ్యొద్దు అని చెప్పి మీరు ప్రజల్ని అంటే వాళ్ళ వైపు మాట్లాడి చెప్తూ ఉన్నారు కాబట్టి ఐ అప్రిషియేట్ ఫర్ దాట్. సో మీలానే చాలా మంది కూడా ఇక్కడ నుంచి బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఆపేస్తే చాలా మంచిది. టైం చేంజ్ కావాలి అని చెప్పి. అదే నిన్న నేను చూసిన మీది కూడా స్టోరీ, సడన్ గా బయాస్ అని స్టోరీ పెట్టగానే సో మీకు తెలియదు కాబట్టి నేను చేస్తలేనని చెప్పి సో మీరు కూడా టెలికాస్ట్ చేసారు కదా, లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చేస్తున్నారు మరి వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయమా అని చెప్పి అడుగుతుండే. సో అప్పుడే అనుకున్నా నేను బేసిక్గా వీళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, బయాస్ అని యాదవ్ మనల్ని అంటే అతను నన్ను ట్రాక్ చేయడానికి ఏదో పాత వీడియో తీసుకొచ్చి పెట్టిండు. నేను ఎవరికి తెలుసు అది నిన్న చేసిన వీడియోనా మొన్న చేసిన వీడియోనా, 2 సంవత్సరాల ముందు చేసిన వీడియో అని చెప్పి నా సబ్స్క్రైబర్స్కి కూడా తెలిసి ఉండదు. అందుకే అందరు ఒకటేసారి నా మీద పడిపోయారు, నువ్వు కూడా గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావు, బెట్టింగ్ యాప్స్. అరే అది 2 సంవత్సరాల కిందరా ఆయన, అది ఎప్పుడో భూమి పుట్టినప్పుడు చేసింది అది, ఆయన తీసుకొచ్చి ఇప్పుడు పెట్టంగానే సడన్గా అందరూ ఫైర్ అయిపోతున్నారు. సో టెన్షన్ పడకండి, ఒకవేళ నేను నిజంగా ఏమైనా చేసి ఉంటే నన్ను కూడా తీసుకొని లోపలేస్తారు. నన్నేం స్పెషల్గా ట్రీట్ చేయరు, నేనేం స్పెషల్గా పైకి రాలేదు, తప్పు చేస్తే నన్ను కూడా లోపలేస్తారు. సో మీరేం టెన్షన్ పడకండి అని చెప్పిన. ఇప్పుడు మీ అందరికీ కూడా మంచి అప్డేట్, సన్నీ ఎక్కడున్నాడో కూడా తెలుసు. మీకు తెలుసా? తెలుసు. ఓకే. ఎందుకని పోలీసులకి దొరకట్లేదు, పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయట్లేదు? మరి 7 సముద్రాల దాటినాడు కదా, 7 సంవత్సరాలు దాటినాడు. మళ్ళీ ఆయన ఎవరైనా కాపాడుతున్నారా? ఆయన్ని ఎవరైనా కాపాడుతున్నారా? నాకు తెలియదు మరి, అది నాకు తెలియదు. బట్ లైక్ నిన్ననే నాకు తెలిసింది, అది కన్ఫామ్ అక్కడే ఉన్నాడా లేడా అన్నది ఇంకా తెలియదు. కానీ 2-3 డేస్ కింద వేరే ఒక సబ్స్క్రైబర్కి కనిపించిందంట. ఆయన నాకు నిన్న నైట్ ఫోన్ చేసి చెప్తుండే, అన్న నాకు ఇట్లా కనిపించిండు, అర్జెంట్గా మాట్లాడాలి మీతో అంటే. నేను నిన్న నైట్ బేసిక్గా నేను కూడా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అట్లా ఇన్డెప్త్కి వెళ్ళి చూడాను. నిన్న లక్కీలీ నాకు అతను కనిపించిండు, ఇట్లా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఇవ్వగానే సరే అని చెప్పి నేను కాల్ చేసి మాట్లాడినా. సో నువ్వు రీకన్ఫర్మ్ చేయి, ఎందుకు మనము సోర్స్ నువ్వు కన్ఫర్మ్ చేస్తే అప్పుడు నేను ముంగటికి ఇస్తాను చెప్పాను. సరే బ్రో నేను ఈరోజు కన్ఫర్మ్ చేస్తాను, సరే వెళ్ళి చూస్తా అక్కడే ఉన్నాడా లేడా, 2-3 ఫ్రెండ్స్కి కూడా చెప్పినా అని చెప్పి. ఓకే దొరికితే దొరకవచ్చు, కానీ వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మన గవర్నమెంట్ దగ్గర కూడా ఉండాలి కదా. పెద్ద పెద్ద క్రిమినల్స్ని పోయి తీసుకురావడానికే మనం సినిమాలలో చూస్తున్నాం అవి ఇవి, మరి వీళ్ళు వాళ్ళకంటే మించిపోయారు యాక్చువల్గా. వీళ్ళ దగ్గర ఉండండి స్పెషల్ జెట్స్ లాంటివి ఏమైనా ప్లాన్ చేసి వెళ్ళాలంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులతోటి ఒక ఏమంటారు సపరేట్ చాపర్ బుక్ చేసుకొని ఈజీగా పోయి రావచ్చు. 3 crores 20 crores అంటే ఏం తక్కువనా? మనం 1 crore కూడా కాదనుకుంటా ఒక చాపర్ లో పోయి రావాలంటే, మా అంటే 50 lakhs అవుతుందేమో, అంతే కదా. గవర్నమెంట్ 2 అఫీషియల్స్ పంపించాలంటే కూడా వాళ్ళ దగ్గర ఒక 50 lakhs ఉంటే చాలు వెళ్ళడానికి. వీళ్ళు చేసి 20 crores 30 crores స్కామ్లలో అదే లెక్కన. ఓకే సో చూడాలి మరి. అయితే సన్నీ ఉన్నారని అయితే చెప్తున్నారు, మరి ఆయన ఎప్పుడు బయటకు వస్తారు, పోలీసులకు ఎప్పుడు దొరుకుతారు, మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటన్నది క్లియర్ గా తెలుసు కదా. అతనికి అంతా తెలిసి ఆయన స్టోరీ పెట్టిండు, అంటే ఏం జరుగుతుంది అన్న విషయం ఆయనకు తెలుసు. అప్డేట్స్ ఆయన ఫాలో అవుతున్నారు. సో ఇక్కడ నుంచి ఎవరో అతనికి అన్ని అప్డేట్స్ కూడా ఇస్తున్నారు అని చెప్పి అర్థమవుతుంది. ఒకవేళ ఆయన లేడు, అజ్ఞాతంలో ఉన్నాడు, ఆయన దగ్గర నెట్వర్క్ లేదని అంటే ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి ఆయనకి. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.